తమిళనాడులో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత నెలకొంది. అతి పెద్ద పార్టీగా అవతరించిన టీవీకే పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేందుకు గవర్నర్ నిరాకరించారు. టీవీకేకి మద్దతుపై ఇవాళ వీసీకి కీలక సమావేశం నిర్వహించనుంది. ఇవాళ సాయంత్రం హై లెవెల్ కమిటీ భేటీ అవుతోంది. లెఫ్ట్ పార్టీలతో చర్చించి వీసీకే నిర్ణయం తీసుకోనుంది. ఇవాళ తమిళనాడు వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేపట్టనుంది. ఉదయం 11 గంటలకు లోక్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. గవర్నర్ బీజేపీ వైఖరికి నిరసనగా ఆందోళనలు చేయనుంది. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ తీరుపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే కుట్రలు పన్నుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో గవర్నర్ తీరుకు నిరసనగా లోక్ భవన్ ఎదుట రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ధర్నాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. బల నిరూపణ అనేది విజయ్ అసెంబ్లీలో ప్రూవ్ చేసుకుంటారని, ముందే ఎలాంటి నిరూపించుకుంటారని కాంగ్రెస్ నిలదీసింది. అన్నాడీఎంకే సీనియర్ నేత అన్బుళగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో అద్భుతం జరగబోతోందన్నారు. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు తమ పార్టీకి లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎవరూ ఊహించని విధంగా అందరి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్నారు. పళనిస్వామికి 118 మంది సభ్యుల మద్దతు ఖచ్చితంగా వస్తుందన్నారు. ఇప్పటికే అన్నాడీఎంకే రిసార్ట్స్ రాజకీయాలకు తెరలేపింది. సివి షణ్ముగ నేతృత్వంలో 27 మంది ఎమ్మెల్యేలు పుదుచ్చేరిలోని రిసార్ట్లో ఉన్నారు. కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా స్టాలిన్ కి అధికారం ఇస్తూ డీఎంకే తీర్మానం ఇచ్చింది. ఎల్లుండి వరకు చెన్నై దాటొద్దని పార్టీ ఎమ్మెల్యేలకు స్టాలిన్ సూచించారు. పార్టీ భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలని అల్టిమేటం చేశారు. భారీ ఆందోళనలు జరగబోతున్నాయన్న నిఘా సంస్థల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కేరళలో కాంగ్రెస్ నేత చెరియన్ ఫిలిప్ అత్యుత్సాహం ప్రదర్శించారు. మహిళా ఎమ్మెల్యేని హక్ చేసుకోబోయాడు. ఆమె అడ్డుకుంటున్నా కౌగిలించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో మహిళా ఎమ్మెల్యే తీవ్ర అసహనానికి గురయ్యారు. కేరళ పీసీసీ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమానికి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. గతంలో కూడా పలువురు మహిళా నేతల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన చెరియన్ చేష్టలపై జనం మండిపడుతున్నారు. సీఎం రేవంత్ ఇవాళ తన సొంత నియోజకవర్గం కొడంగల్ వెళ్తారు. వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం 430 పడకల ఆసుపత్రి, కోస్గి వేణుగోపాల స్వామి ఆలయ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సీఎం పర్యటన కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. తుమ్మడిహట్టి బరేజ్ నిర్మాణం చేపట్టనున్న ప్రాంతాన్ని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి ఇవాళ సందర్శించనున్నారు. కాసేపట్లో అక్కడికి చేరుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. అనంతరం తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణంపై సమీక్షించనున్నారు. నీటి లభ్యత, ముంపు అంశాలపై అధ్యయనం చేయనున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో భేటీ కానున్న మంత్రులు రైతులకు కలిగే ప్రయోజనాలపై చర్చించనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. డిండి ఎత్తిపోతలపై అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించారు. డిండి ఎత్తిపోతలను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఏఎంఆర్పీ, ఎస్ఎల్బీసీ కాలువల సామర్థ్యం పెంపుపై ఫోకస్ చేయాలన్నారు. ఎస్ఎల్బీసీ హై లెవెల్ కాలువ పనులకు 443 కోట్లు మంజూరు చేశామన్నారు. డిండి పథకంలో 228 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు ఊరట లభిస్తుందని తెలిపారు. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనుల్లో 95% పూర్తయిందని, అటవీ భూముల సమస్యతో స్పిల్వే పనులు పెండింగ్ ఉందన్నారు. నాస్కామ్ జీసీసీ సమ్మిట్ లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. 10 ఏళ్లలో గ్లోబల్ సిటీగా హైదరాబాద్ మారబోతోందన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, మెట్రో విస్తరణపై ఫోకస్ చేశామన్నారు. హైదరాబాద్ ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఏడాది కొత్తగా 100 జీసీసీల లక్ష్యమన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై వరంగల్ సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో దర్యాప్తు ప్రారంభించారు. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డీసీసీ వెంకటరామరెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, నాగరాజు సహా కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో చర్యలు ప్రారంభించారు. కరీంనగర్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల క్యాంప్ ఆఫీస్ పై దాడి ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. బీజేపీకి దాడుల సంస్కృతి లేదన్నారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తమ కార్యకర్తలను అరిగోసపెట్టిందన్నారు. మితిమీరిన అహంకారంతో వ్యవహరించొద్దని బీఆర్ఎస్ కు సూచించారు. బీజేపీ కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. ఎమ్మెల్యే ఆఫీస్ పై దాడిని తాను సమర్థించడం లేదని, ఇష్టానుసారం మాట్లాడుతూ నీతులు చెప్పడం మానుకోవాలన్నారు. కౌశిక్ పై బీజేపీ దాడిని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో శాంతి భద్రతలు ఉన్నాయా అని ప్రశ్నించారు. దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడులు ఆపకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలే వీధుల్లోకి వస్తారంటూ హెచ్చరించారు.
మంచిర్యాల జిల్లా రూపురేఖలు మార్చడమే లక్ష్యమని మంత్రి వివేక్ స్పష్టం చేశారు. చెన్నూరులో రోడ్డు విస్తరణ పనులకు వ్యాపారులు సహకరించాలని కోరారు. విస్తరణలో దుకాణాలు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. ధాన్యం కొనుగోళ్లలో హమాలీల కొరత ఇబ్బందిగా ఉందన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు భయపడాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. హైదరాబాద్ లో ఎల్లుండి జరిగే ప్రధాని మోదీ సభకు బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. మోదీ పర్యటన వేళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాత బస్తీలో కార్యకర్తలతో భేటీ అయ్యారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సభకు గంట ముందుగానే ప్రజలను పెరేడ్ గ్రౌండ్స్ కు తరలించేలా చూడాలని కోరారు. ఎల్లుండి ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో బీసీ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో పర్యటన అడ్డుకుంటామని అఖిలపక్ష నేతలు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం బీసీల సమస్యలపై స్పష్టమైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణలో బీసీలు 56% ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయినా కేంద్రం ఈ అంశంపై స్పష్టత ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. దేశంలో 80 కోట్లకు పైగా ఉన్న ఓబీసీల హక్కులను కాలరాశారని ఆరోపించారు. ప్రధాని మోదీ తెలంగాణకు ఏం తెస్తున్నారని కొందరు మాట్లాడుతున్నారని, కేంద్ర నిధులతోనే పంచాయతీలు నడుస్తున్నాయని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. 2.5 ఏళ్లకే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. బెంగాల్ ఫలితాలతోనే ఈ విషయం అర్థం చేసుకోవాలని తెలిపారు. మియాపూర్లో రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎల్లుండి జరగబోయే ప్రధాని మోదీ బహిరంగ సభకు ప్రజలందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ బైక్ ర్యాలీలో సీనియర్ బీజేపీ నేత నల్లూరి పట్టాభిరాం, పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ప్రధాని మోదీ తెలంగాణకు నిధుల వరద పారిస్తారని ఆ పార్టీ నేతలు చెప్పారు. పోకిరీల ఆట కట్టించేందుకు మల్కాజ్గిరి సిపి సుమతి నడుం బిగించారు. హైదరాబాద్ లోని 630 హాస్టళ్ల నిర్వాహకులతో భేటీ అయ్యారు. హాస్టళ్లలో ఉంటున్న యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అర్ధరాత్రి రోడ్లపై వెకిలి వేషాలు వేస్తే సహించబోమని హెచ్చరించారు. టెక్నాలజీ సాయంతో పోకిరీల సంగతి చూస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అందుకు హాస్టల్ నిర్వాహకులు సహకరించాలని కోరారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలుంటాయని సీఎం చంద్రబాబు అన్నారు. మనం వ్యవస్థను మేనేజ్ చేయడానికి లేమని, మార్చడానికి ఉన్నామని చెప్పారు. పరిపాలనను ఫైళ్లు, రిపోర్ట్స్ తో కాకుండా సాధించిన ఫలితాలు, బాగుపడ్డ జీవితాలతో కొలవాలన్నారు. ప్రజల సంతృప్తి మనకు నిజమైన రిపోర్ట్. స్పీడ్ గవర్నెన్స్ అనేది కేవలం నినాదం కాదని, అభివృద్ధికి కొలమానమని చెప్పారు. రెండో రోజు అమరావతిలో కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఈ ఆఫీస్ ప్రజా సమస్యలు, చెత్త నిర్వహణ, సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించనున్నారు. నిన్న సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు 11 గంటల పాటు జరిగింది. కలెక్టర్లు అమలు చేసిన ఉత్తమ విధానాలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. అందుకోసం 10 మంది కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. స్మార్ట్ కిచెన్స్ బాధ్యతలను కడప కలెక్టర్ శ్రీధర్కు అప్పగించారు. చిత్తూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లకు సంజీవని ప్రాజెక్ట్ బాధ్యతలు ఇచ్చారు. త్వరలో జరిగే టీడీపీ మహానాడు నిర్వహణ కోసం పార్టీ అధిష్టానం 19 కమిటీలను ఏర్పాటు చేసింది. సమన్వయ కమిటీ కన్వీనర్ బాధ్యతలను వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ కు అప్పగించింది. ఆహ్వాన కమిటీ కన్వీనర్స్ గా పల్లా శ్రీనివాస్, నరసింహులను నియమించింది. తీర్మానాల కమిటీ కన్వీనర్ గా యనమల రామకృష్ణుడు, వసతి ఏర్పాట్ల కమిటీ కన్వీనర్ గా అచ్చెన్నాయుడు, సభా నిర్వహణ కమిటీ కన్వీనర్ గా పయ్యావుల కేశవ్ను నియమించింది. రాయలసీమ ప్రాజెక్టులపై వైసీపీ నేతలు మాట్లాడడం సిగ్గుచేటు అని ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వంపై జగన్ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఎన్ని నీళ్లిచ్చామో దానికి అదనంగా వైసీపీ హయాంలో నీరిచ్చి ఉంటే తాను రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో కడపలో చుక్క నీరైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. చర్చకు సిద్ధమంటూ సవాల్ చేశారు. సూపర్ 6 అడ్డ ఫ్లాప్ అని పెట్టుకోవాలని మాజీ మంత్రి జోగి రమేష్ విమర్శించారు. ప్రైవేటీకరణ పేరుతో ఏం అమ్మాలని చూస్తున్నారని, ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను గాలి కుదిలేశారని ఆరోపించారు. రైతును రాజును చేసిన ప్రభుత్వం తమదన్నారు. చంద్రబాబు ఉపన్యాసాలు మానుకుని రైతులను ఆదుకోవాలని చెప్పారు. వ్యవసాయ మంత్రి ఎక్కడున్నారో తెలియదన్నారు. మంత్రి కొల్లు రవీంద్రపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. తాను అధికారులను బెదిరించలేదన్నారు. కొల్లు రవీంద్ర ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, నోబెల్ కాలేజ్ సత్రం తాను ఆక్రమించానని తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఇప్పుడు అద్దె ఎవరు కడుతున్నారని ప్రశ్నించారు. మచిలీపట్నంలో ప్రభుత్వానికి తొత్తుగా మారిన అధికారులు జైలుకు వెళ్లక తప్పదని పేర్ని నాని హెచ్చరించారు. మార్కాపురం జిల్లా పొదల దగ్గర పొగాకు రైతులు రోడ్డెక్కారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుకు అడ్డంగా బైఠాయించారు. పంటను కొనుగోలు చేయకుండా వ్యాపారులు ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడును పొగాకు బోర్డు పట్టించుకోవడం లేదన్నారు. రైతుల ఆందోళనతో రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. కుస్తీ పోటీలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదిక కానుంది. మాజీ ఎంపీ అంజన్ కుమార్
ఆధ్వర్యంలో తెలంగాణ కేసరి 2026 పోటీలు ఇవాటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలను శాసనసభ స్పీకర్ గట్టం ప్రసాద్ కుమార్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో వివిధ కేటగిరీలో 500 మంది మహిళా, పురుష రిజర్వర్లు పాల్గొంటారు. గెలుపొందిన వారికి పురుషుల్లో మొదటి బహుమతి 3 లక్షలు ఇస్తామని, మహిళల్లో గెలుపొందిన వారికి ₹1,00,000 అందిస్తామని అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలుల దాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు రోడ్లకు అడ్డంగా పట్టడంతో ట్రాఫిక్ జామ్ అయింది. పార్కింగ్ చేసిన వాహనంపై భారీ వృక్షం పడింది. విద్యుత్ స్తంభాలు, చెట్లను ఆర్ఎండ్బీ అధికారులు తొలగించారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగానూ ఈదురుగాలులు, ఉరుములతో మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో కళ్లాల్లోని మొక్కజొన్న, వరి ధాన్యం పూర్తిగా తడిచిపోయింది. కళ్లాల్లో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఉరుకులు పరుగులు తీశారు. ధాన్యం తడిసిపోకుండా టార్పలిన్లు కప్పుకునేందుకు నానా అవస్థలు పడ్డారు. నిర్మల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు సేకరించిన ధాన్యాన్ని భద్రపరిచేందుకు అవసరమైన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ప్రత్యేక దృష్టి సారించారు. మామిడ, లక్ష్మణ చాంద మండలాల్లో పర్యటించి ధాన్యం నిల్వకు అందుబాటులో ఉన్న గోదాములు, రైస్ మిల్లులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గోదాముల నిల్వ సామర్థ్యం, ధాన్యం భద్రత చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మిల్లుల దగ్గర సరిపడా టార్పలిన్లు, ఇతర వసతులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. మహబూబాబాద్, బయ్యారం, నెల్లికుదురు, కేసముద్రం, గార్ల, కొత్తగూడ మండలాల్లో మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మామిడికాయలు రాలిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. సిద్దిపేట జిల్లా ధర్మారం గ్రామ శివార్లోని నేషనల్ హైవేపై ప్రమాదం జరిగింది. సిద్దిపేట నుండి దుబ్బాకకు వెళుతున్న బస్ ధర్మారం వైపు వెళుతున్న ట్రాక్టర్ ను వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నేషనల్ హైవేపై వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, అతివేగం వద్దని పోలీసులు సూచిస్తున్నారు. మహారాష్ట్రలోని నాసిక్ టీసీఎస్ కార్పొరేట్ జిహాద్ కేసులో ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్రపతి సంభాజీనగర్ లో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు సిట్ అధికారులు ధృవీకరించారు. నాసిక్ టీసీఎస్ కేసులో నిందితురాలుగా ఉన్న నిదా ఖాన్ ను ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ ఏడాది మార్చి 26న కేసు నమోదైనప్పటి నుంచి ఆమె పరారీలోనే ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో చరిత్రాత్మక విజయం సాధించిన బీజేపీ ఇప్పుడు ముఖ్యమంత్రిని ఎంపిక చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. సీఎం అభ్యర్థి ఎంపికపై తీవ్ర కసరత్తు జరుగుతోంది. ఇవాళ కోల్కతాలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. ముఖ్యమంత్రిపై ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించనున్నారు. పార్టీ ప్రాధాన్యాలను ఎమ్మెల్యేలకు వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసోం కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు ఈ నెల 9న సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి హైకమాండ్ పరిశీలకులుగా కేంద్ర మంత్రి నడ్డా, హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ హాజరు కానున్నారు. ఈ నెల 12న కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ కూడా హాజరు కానున్నారు. కేరళ ముఖ్యమంత్రి ఎవరనేది ఈ ఆదివారం నిర్ణయించే అవకాశం ఉంది. తిరువనంతపురంలో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో నేత ఎంపిక బాధ్యతను హైకమాండ్ కు అప్పగిస్తూ ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. మరోవైపు కేరళలో చాలా చోట్ల సీఎంగా కేసీ వేణుగోపాల్ నియమించాలని కోరుతూ భారీ పోస్టర్స్, బ్యానర్లు వెలిశాయి. పుదుచ్చేరిలో వరుసగా రెండోసారి గెలిచిన ఏఐఎన్ఆర్సీ అధ్యక్షుడు ఎన్ రంగస్వామి మళ్లీ బాధ్యతలు చేపట్టేందుకు వీలుగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ ను కలిసి రాజీనామా సమర్పించారు. ఈసారి ప్రభుత్వంలో బీజేపీకి ఒక మంత్రి పదవి, డిప్యూటీ స్పీకర్ పదవి మాత్రమే ఇవ్వాలనే ఆలోచనలో రంగస్వామి ఉన్నారు. కేబినెట్ కూర్పుపై బీజేపీ నేతలతో మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. నార్త్ అమెరికాలో బాహుబలి 2 రికార్డ్స్ ను బద్దలు కొట్టిన ధురంధర్ 2 చిత్రంపై రానా కీలక వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్ల తరువాత ఈ ఘనత సాధించడం పట్ల రానా దగ్గుబాటి సంతోషం వ్యక్తం చేస్తూ ఇది మన ఇండియన్ సినిమాకు శుభ పరిణామమన్నారు. హ్యూమన్ ఎమోషన్స్ తో కూడిన కథలు హద్దులు చెరిపేసి ప్రపంచ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని ఆయన తెలిపారు. మిషెల్ మార్ష్ మెరుపు సెంచరీతో 6 ఓటముల తర్వాత లక్నో సూపర్ జైంట్స్ గెలిచింది. హై స్కోరింగ్ థ్రిల్లర్ లో ఆ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 9 పరుగుల తేడాతో ఓడించింది. పలుమార్లు వరుణుడు అంతరాయం కలిగించగా 19 ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో లక్నో నిర్దేశించిన 213 పరుగుల ఛేదంలో బెంగళూరు 203 పరుగుల వద్దే ఆగిపోయింది. రజత్ పాటీదార్, టిమ్ డేవిడ్ పోరాడారు. భారీ ఛేదంలో బెంగళూరు మొదటి 8 బంతుల్లోనే బేటెల్, కోహ్లీ వికెట్లను కోల్పోయింది. కృణాల్, షెఫర్డ్ ఆ బాధ్యత తీసుకున్నా తమ జట్టును గెలుపు తీరాలకు చేర్చలేకపోయారు.